మనం శుభ్రంగా తీసేసుకోవచ్చు కదా కాపీ కొట్టేసుకునేసి. ఈ సర్వీస్ ఏమైనా పెడుతున్నారా? బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ డైరెక్ట్గా వచ్చేసేటటువంటి పరిస్థితి ఉందా వీటిట్లో? అట్లాగే ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికెట్స్ ఉంటాయి, ఈసీ. తర్వాత సక్సెసర్ సర్టిఫికెట్, చనిపోయినప్పుడు ఎవరన్నా మనిషి చనిపోయిన తర్వాత ఎవరు వారసత్వం అన్నట్టు ఇవన్నీ ఆన్లైన్లో చేసేయచ్చు కదా. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాం మనం? అది మొన్నటిదాకా వచ్చిన ఒక వ్యవస్థ బాగుంది, అది తీసేసి మళ్ళీ వీళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి తెచ్చిపెట్టాం మనం. అంటే ఈ డైరెక్ట్ చేసేస్తే కొంతమంది అధికారాలు కట్ అయిపోతాయి. అసలు జగన్ మీద తీవ్ర ద్వేషం అదే కదా ప్రభుత్వ ఉద్యోగులకి. అందరూ అనుకుంటున్నట్టు ఆ పెన్షన్ అది ఒక పార్ట్, అందులో అసలు గొడవ ఏంటి? లంచం తినే అవకాశం లేకుండా చేశాడు. సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత లంచం లేదు. 5 ఏళ్ల పాటు లంచం లేకుండా బతకడం అంటే గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి ఫీలింగ్ వాళ్ళకి. ఎందుకని ఎట్లా లేస్తా ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గర అయితే తిన్నారు, అది కూడా తగ్గించిపోయాడు జగన్, ఏది సచివాలయాలు పెట్టేసి. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజుకి 1.5-2 లక్షలు తినటం అనేది కామన్ అక్కడ రిజిస్ట్రార్ స్థాయి అధికారి. కింద ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక 10,000 నుంచి 25,000 వాళ్ళకి గిట్టుబాటు అయ్యేది. 5 సంవత్సరాల పాటు అంత డబ్బులు లేవంటే వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేస్తుంది.